హాయ్ అండి. అమ్మ చేతి పాకశాలకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్‌గా వెజిటబుల్స్ ఏం లేకపోయినా సరే ఎంతో రుచిగా చేసుకునే ఆలూ బిర్యానీ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకునే రెసిపీ. ఇందులో మసాలాస్ అవి ఎక్కువ వేయం కాబట్టి మనకి డైజెషన్‌కి కూడా చాలా సులువుగా ఉంటుంది. రుచి మాత్రం అద్భుతంగా ఉంటాదండి. సడెన్‌గా మనకి గెస్ట్‌లు వస్తున్నారని ఫోన్ వచ్చినా లేదా ట్రావెలింగ్‌కి ఏదైనా ఈజీగా ఒక రెసిపీ బిర్యానీ లాంటిది చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ చాయిస్ అండి. ఇందులో ఎలాంటి వెజిటబుల్స్ వేయాల్సిన అవసరం లేదు. ఒక్క బంగాళాదుంప వేసుకుంటే అద్భుతమైన రుచితో మనకి ఆలూ బిర్యానీ రెడీ అయిపోతుంది. వీడియో మొదలుపెట్టే ముందు మీకు అవకాశం ఉంటే మా అమ్మ చేతి పాకశాల ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఎంకరేజ్‌మెంట్ మాకు ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్‌ని మీకు చూపించడానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇంకా వీడియో మొదలుపెట్టేద్దాం పదండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అది లైట్‌గా హీట్ అయిన తరువాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు అందులో షాజీరా, అలాగే బిర్యానీ ఆకులు, స్టార్ అనాస్ పువ్వు, ఒక 4 1 ఇంచ్ సైజులో దాల్చిన చెక్కలు, ఒక 4, 5 లవంగాలు వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కోసుకున్నది, అలాగే నిలువుగా చీలికల్లా కోసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇవన్నీ హై ఫ్లేమ్‌లోనే ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇదైతే మేము ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్దనే వాడండి. అది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు అందులో చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటోని వేసేసుకుందాం. అది వేసుకున్న తర్వాత పెద్ద ముక్కల్లా కోసుకున్న బంగాళాదుంపను కూడా వేసేసుకుందాం. ఇది ఆలూ బిర్యానీ కాబట్టి దుంపలు మీకు వీలైనంత పెద్ద సైజులోనే ఉంచుకోండి. రుచి కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఒక దుంపని ఎగ్జాక్ట్‌గా 4 సమాన భాగాలుగా చేసుకున్నాం. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకుందాం. అదేవిధంగా ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకుందామండి. అలాగే అందులో ఒక కప్పు నిండా తీసుకున్న పెరుగు కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. మీరొకటి గమనిస్తే ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే గరం మసాలా తప్ప మనం ఎలాంటి అడిషనల్ స్పైసెస్ వేయలేదు. అందుకే దీని రుచి అంత బావుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాలు మగ్గించుకున్న తరువాత ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. మేమైతే కరెక్ట్‌గా ఒక గ్లాస్ బియ్యంతో ఈ బిర్యానీ చేస్తున్నామండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ పెట్టి ఒక్క నిమిషం సేపు అలా కలుపుకుంటే బియ్యంలో ఉన్న తడిపోయి అది చక్కగా పలుకుల్లా బిర్యానీ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అందులో నీళ్లు వేసేసుకుందాం. మేము ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మనకి దుంపలు కూడా కరెక్ట్‌గా కుక్ అవుతాయండి. మూత పెట్టేసి 3 విజిల్స్ కొట్టిస్తే మన ఆలూ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. అదండి. చూసారా మన బిర్యానీ ఎంత చక్కగా ఉడికిందో? అన్నం పలుకుల్లా వచ్చి మెత్తగా అయిపోవడం కానీ, లేదా కింద అడుగు పట్టేయడం కానీ లేకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. దుంపలు కూడా చాలా బాగా ఉడికాయండి. ఇదే మనకి వాటర్ మెజర్‌మెంట్ కరెక్ట్‌గా వేస్తే బిర్యానీ ఇలాగే వస్తుంది. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకునే రెసిపీ అండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా బావుంటుంది. దీనికి కాంబినేషన్ కింద ఆనియన్ రైతా చేసి పంపిస్తే పిల్లలు మధ్యాహ్నం స్కూల్లో చాలా ఇష్టపడి భోంచేస్తారు. అలాగే ఇందులో వెజిటబుల్స్ అవి ఎక్కువగా ఉండవు కాబట్టి ఇది బగారా రైస్‌కి రీప్లేస్‌మెంట్ కింద చికెన్ కర్రీలో కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. సో అదండి ఇవాల్టి మన వీడియో ఆలూ బిర్యానీ. చూశారు కదా! ఎంత సింపుల్‌గా చాలా ఈజీగా చేసి చూపించామో. ఈ రెసిపీని మీరు కూడా ఈ వారం ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ అభిప్రాయం తెలుసుకోవడం అంటే మాకు చాలా ఆనందం. అలాగే మీకు అవకాశం ఉంటే మా అమ్మ చేతి పాకశాల యూట్యూబ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీకేమైనా రెసిపీస్ చూడాలనుకున్నా లేదా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రెసిపీ ఏంటో మాకు కామెంట్ సెక్షన్‌లో చెప్తే వచ్చే వీడియోలో మీకోసం స్పెషల్‌గా మేము అదే రెసిపీని చేసి చూపిస్తాం. సో ఆ రెసిపీని మీరు ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఈరోజు మన వంట ప్రయాణం ఇక్కడితో ముగిసింది. కానీ ఈ రుచి మీ ఇంట్లో మొదలవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదండి అమ్మ చేతి పాకశాల నుంచి మేము సెలవు తీసుకుంటూ మరుసటి రోజు మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.